నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వం కాస్త కలవరం, కలకలం, అయోమయం, గందరగోళ పరిస్థితుల్లో ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవమేనా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 25 నెలలు పూర్తయింది. అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా కొన్ని వర్గాల వారికి న్యాయం జరగట్లేదు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవట్లేదు. హామీలు గాని, వాగ్దానాలు గాని వాటి వైపు చూడట్లేదు. ఇంకా మనం ఇదే రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తే ప్రభుత్వం ఏదో చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఆదుకుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే అన్నట్లుగానే కొంతమంది వ్యవహార శైలి ఉంది. ముఖ్యంగా వారిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం రోడ్డెక్కినటువంటి జూడాలు, జూనియర్ డాక్టర్స్, ఇలా దాదాపుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎక్కువగా పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేటువంటి వారు కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితులు ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ ఇంత లేవు, ఈ స్థాయిలో లేవు. వారు ఆందోళన చేసేవారు, ప్రభుత్వం స్పందించేది. అక్కడ ఆ సమయంలో వారిని శాంతింపజేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక ప్రామిస్ చేసేవారు. అది అమలైందా, అమలు కాలేదా, తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. కొన్ని అంశాలు మాత్రమే అమలు చేసేవారు. అయినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ఆ యొక్క ఏదైతే క్యూరియాసిటీ, ఆ వాతావరణం ఉందో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయో వాటిని కూల్ చేయాలి అని 2019 నుంచి 2024 వరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారు. ఆ విషయంలో మాత్రం ఆయన గ్రేట్ అనే చెప్పాలి. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం, కూటమి ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే ప్రయోజనకరంగా మారింది, మిగిలినటువంటి వారిని అన్యాయం చేస్తుంది అనేటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ అనేది బాగా ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా దాదాపు మనం ఒక 3-4 నెలల నుంచి చూస్తే ఆ ఆందోళన కార్యక్రమాలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ తీవ్రతరమైనవి. అంగన్వాడీలు చేశారు. కనీస వేతనం మాకు 26,000 చేయండి, పనిభారం తగ్గించండి, మేమేం పాపం చేశాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చూసుకుంటూ బాలింతలకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ మీరిచ్చేటువంటి యాప్ వర్క్ అన్నీ చేస్తున్నాం కదా, అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదని రోడ్డెక్కారు. వారిని ఎక్కడ పడితే అక్కడ దాడి చేసి ఆయా పోలీస్ స్టేషన్లు తిప్పి కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి తిప్పారు. సరే, ఆ సమయంలో అయినా సరే ప్రభుత్వం మాట ఇచ్చిందా? ఇవ్వల. అలాగే ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకొని కొంతమంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి వారిని తొలగించి దాదాపు 500 మందిని తీసేసి డిఎస్సి ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారిని వారి స్థానంలో నియమించారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? వారు కూడా రోడ్డెక్కారు. అయ్యా మేమేం పాపం చేశాం, మాకెందుకు ఈ పరిస్థితి, మేము దాదాపుగా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం కదా, మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తే మేము ఏం చేయాలి, ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, మా కుటుంబాలని, మాపై ఆధారపడినటువంటి వారిని మేము ఎలా పోషించుకోవాలి? ప్రధానంగా మనం చూసాం తాజాగా ఆ గిరిజన శాఖకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. దాదాపుగా అందులో అందరూ 99% ఎస్టీలు ఉంటారు. మరి వారి విషయంలో కూడా ప్రభుత్వం ఒక రకమైనటువంటి విధానం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు వారు కూడా తాజాగా రోడ్డెక్కారు. మేము ఎన్నో ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం, మాకు కనీస వేతనం కూడా లేదు, అయినప్పటికీ కూడా మేము ఈ వృత్తి పట్ల ఇష్టపూర్వకంగా మేము పనిచేస్తున్నాం స్వచ్ఛందంగా, మా సమస్యలను పరిష్కరించరా, ఎందుకు మాకు ఈ పరిస్థితి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి,
మహాప్రభు మాకు జీతాలు ప్రతీ నెల అందించండి. దాదాపుగా 3-4 నెలల నుంచి పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు అంటే కొంతమంది క్లియర్ అయ్యాయి, ఇంకా కొంతమందికి రావాలి. ఏదైతే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో ఓవరాల్గా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది కావచ్చు, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వారి వివరాలను ఉన్నటువంటి సిబ్బంది సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వలన ఈ జీతాల సమస్య తలెత్తింది. అది ఎవరిది తప్పు? పనిచేస్తున్నటువంటి ఉద్యోగిదా, మరి ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి ఉన్నత ఉద్యోగి అధికారిదా? మరి దానికి సంబంధించి కూడా సమాధానం లేదు. ఇలా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఫ్యాప్టో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్, అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకమై మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి రోడ్డెక్కారు. దానికి ఏ ఒక రకమైనటువంటి నిర్ణయం లేదు, సానుకూలమైనటువంటి స్పందన లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు మీరు అమలు చేయట్లేదు? అధికారంలోకి రాగానే మీరే అన్నారుగా ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తామయ్యా అని, పిఆర్సీ కమిషన్ వేస్తామని, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేస్తామన్నారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తామన్నారు, మహిళా ఉద్యోగులకి సరైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, సెక్యూరిటీ ఇస్తామన్నారు. మరి అవేమీ లేవు. ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు? అలాగే పెన్షనర్లు, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తాజాగా ఒక రిటైర్డ్ ఎస్ఐ మాట్లాడారు మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే అది మాటల్లో చెప్పలేం. ఆయన అంత ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడింది ఒకసారి మళ్ళీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆయన, నా రిటైర్డ్ ఎస్ఐ, కోటి ఆశలతో కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నాకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల అవుతాయి అని. కానీ దిక్కుముక్కు లేదు. ఆయన ఆవేదన ఒకసారి వినండి. తెలుసా సార్, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారేమో అనుకుంటున్నాను. జనసేన కానీ బీజేపీ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్నా కానీ ఎప్పుడు ఎంప్లాయీస్ ఎగ్నెస్టేనండి, ఎంప్లాయీస్ ఫేవరు ఎప్పుడు కాదు. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ఈ రెండు పార్టీల కూటమిలో ఈ దెబ్బతింటాయి నేను వల్ల. అది కరెక్టే కదా, అది కరెక్ట్ కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఎప్పుడైనా గానీ నేను డిపార్ట్మెంట్ కాబట్టి నా పేరు రావచ్చు రాకూడదు. రిటైర్ అయిపోయారు కదా? రిటైర్ అయిపోయానండి. నా పేరు ఏమైంది మీకు ఇంకా? నా పేరు నాగేశ్వరరావు సార్. ఎస్ఐగా రిటైర్ అయ్యాను సార్. నాకు ఇంతవరకు రిటైర్ అయ్యి 1-3 నెలలు అయిందండి. నాకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు రాలా. నా భార్యకి అనారోగ్యం అయ్యి 3 ఆపరేషన్ చేయించాల్సి వచ్చి నాకు ఇంప్లాంట్ చేయించుకోవాల్సి వస్తే బంగారాలు తాకట్టెట్టి చేయించుకుంటున్నాం. పోనీ ఈ చంద్రబాబు నాయుడు గారు మా బంగారాలు వడ్డీ లేకుండా తాకట్లు పెట్టించామనండి. పోనీ అలాగన్నా చేయమనండి, మా డబ్బులు ఎలాగ ఇవ్వడం. ఈయన ఎప్పుడు చూసిన ఎంప్లాయీకి ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు 98% మా జీతాలకు అయిపోతుందా? అది ఎప్పుడు అవ్వాలండి? ఎలక్షన్ అయిపోయినంటే రిజల్ట్స్ వచ్చినందుకే శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. మొన్నటిదాకా ఏమన్నాడు, అబ్బాయి మీ పిఆర్సీ నాకు సెకండ్స్ లో పని అన్నాడు. మరి ఇది ఎందుకు చేయాలండి? చేశాడే సార్. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ మిమ్మల్ని మరీ నా దాదాపు 14 లక్షలు రావాలి సార్. అది పరిస్థితి. అంటే కేవలం ఆ ఒక్క రిటైర్డ్ ఎస్ఐ పరిస్థితి ఆ విధంగా ఉంది కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. కొంతమంది బయటికి చెప్పుకుంటున్నారు, కొంతమంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు, అంతే తేడా. ఇలా మరి ప్రతి వర్గం రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ కోట్ల రూపాయల అప్పులు తెచ్చి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ వర్గాల వారిని ఎందుకు ఇలా మోసం చేస్తుంది, నిర్లక్ష్యం చూపిస్తుంది, అలసత్వం ప్రదర్శిస్తుంది అంటే సమాధానం లేదు. దానికి సంబంధించి మరి ఇదే రకమైనటువంటి విధానం కొనసాగితే 2029లో తగినటువంటి బుద్ధి చెబుతాం, ఖచ్చితంగా మేమేంటో మేము చూపిస్తాం అని ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నారు. ఏం చేస్తారు? చేసేదేమీ లేక. ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు, వారు ఏమైనా చేస్తున్నారా? ప్రభుత్వంపై ఒత్తిడి ఏమైనా తీసుకొస్తున్నారా అంటే ఏమీ లేదు, జీరో. దానికి అనేక రకాల కారణాలు, క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉన్నాయి. వారి రాజకీయ ప్రాబల్యం చూసుకుని
పదవీ విరమణ చేసిన తర్వాత ఏదో పదవి ఇస్తారు. గతంలో ఒక నాయకుడు ఉన్నాడు అలా. పేరు చెప్పను నేను, మీ అందరికీ తెలుసు. మరి ఈ రకమైనటువంటి విధానంతో కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు అంటే బాధాకరమైనటువంటి అంశం. అంగన్వాడీ వాళ్ళు ఎంత సేవ చేస్తారు. మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నవారు వారు రోడ్డెక్కారు. అలాగే నిరుద్యోగ యువత సరైనటువంటి జాబ్ క్యాలెండర్ లేదు. ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వరు? ఏపీపీఎస్సీ ద్వారా చేస్తే అందులో అక్రమాలు. దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా గ్రూప్ 1 గురించి ఏం జరుగుతుందనేది తెలుసు మీకు. మరి ఏ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినా దాంట్లో అక్రమాలు, అవినీతి. ఒక సమగ్రమైనటువంటి విధానంతో జరగట్ల. ప్రభుత్వం ఏం చేస్తుంది? అలాగే ఉద్యోగుల అంశానికి సంబంధించి, పెన్షనర్ల అంశానికి సంబంధించి, తాజాగా జూనియర్ డాక్టర్ల అంశానికి సంబంధించి, జూనియర్ డాక్టర్లు వారు ఇవాళ రోడ్డు ఎక్కారంటే వారి పరిస్థితి ఏ రకంగా మారింది? రోగులతో చక్కగా వారు వైద్యం చేస్తూ నిత్యం వారితో మాట్లాడుతూ బిజీగా ఉండేటువంటి వారు రోడ్డెక్కి ప్లకార్డ్స్తో మాకు న్యాయం చేయండి, వి వాంట్ జస్టిస్ అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి, వారి సమస్యలను పరిష్కరించాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఇప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది, వారి వాయిస్ని గళాన్ని వినిపిస్తుంది. దానిలో భాగంగానే ఇవన్నీ మేము మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అన్నీ కలిపి నేను చెబుతున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేయాలి. మరి ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు అన్నారు ముఖ్యమంత్రి. ఏది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో 2-3 దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి గారి నోటీసులో మేము ఇవన్నీ పెడతాం, ఆయనతో చర్చలు జరుగుతాయి, ఖచ్చితంగా మీ సమస్యలను మేము పరిష్కరిస్తాం. ఐఆర్ అనేది, ఇంటరమ్ రిలీఫ్ అనేది వస్తుంది. పిఆర్సీకి సంబంధించి పే రివిజన్ కమిషన్ ఒక కమిటీ వేస్తాం. దానికి సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏల గురించి, హెల్త్ కార్డు విషయాలు, అన్ని సమస్యలు దాదాపు 28 సమస్యలు డిమాండ్, వాటన్నిటిపై సమగ్రంగా మనం స్టడీ చేద్దాం, విశ్లేషిద్దాం, వాటి పరిష్కారం కోసం ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం. ఇది చెప్పింది. 10వ తారీఖు డెడ్లైన్ అన్నారు, 13 అన్నారు, 15 అన్నారు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఉద్యోగ సంఘ నేతలైతే ఆగస్టు 28వ తేదీ డెడ్లైన్ అన్నారు. అంటే ప్రభుత్వానికి మరొక అవకాశం ఇచ్చారు. మరి అప్పుడైనా ఉద్యోగ సంఘ నేతలు ఏమన్నా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. ఓవరాల్గా ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనం చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాస్త కలవరంలో ఉంది. వారికి ఏం పట్టినట్టు ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే కలవరపడేది, కలకలానికి గురయ్యేది ఎవరైతే రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారో వారే. సరే, వీరిని మనం పట్టించుకోకపోతే ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రభుత్వానికి అని ఆలోచన చేస్తుందా కూటమి ప్రభుత్వం అంటే ఎక్కడ కనిపించట్లే. మరి దానికి సంబంధించి సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా మీ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.